వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. బీసీల సాధికారత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రామమూర్తి పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ని తాము స్వాగతిస్తున్నామని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రామమూర్తి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నుండి బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తమ అధినేత పేర్కొన్న విధంగా బీసీల డీఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందన్న మాట అక్షర సత్యమని, అందుకు తమ తమ పదవులు తమలాంటి నాయక శ్రేణుల ఉన్నతే ప్రధాన తార్కాణంగా నిలిచి ఉందన్నారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా బీసీ నేతలను ఎందరినో ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బీసీ సప్లాన్ కోసం ఏటా నిధులు కేటాయింపు చేస్తామని చెప్పడం, 1,50,000 కోట్ల రూపాయలతో నిధులను కేటాయించి వారి ఉన్నతికి శ్రీకారం దిద్దుతామని చెప్పడం హర్షణీయమని అన్నారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4,000 రూపాయలు పింఛనిస్తామని, అలాగే వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ప్రకటించడం చంద్రబాబు విజన్ కు తార్కాణమని భగ్గు రామమూర్తి అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లు 34% అమలు చేస్తామని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 24% తగ్గించి అమలు చేసిన అనాలోచిత నిర్ణయం వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పడం ఎంతో మంచి నిర్ణయమని అన్నారు. గతంలో పాలకులు ఎవరూ ఈ విధంగా ఆలోచించలేదన్నారు. బీసీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని, గతంలో ఉన్న విధంగా ఉపాధి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తామని చెప్పడం, అందుకు తగ్గ ప్రణాళికను ప్రకటించడం తెలుగుదేశం పార్టీ నిబద్దతకు తార్కాణమని తెలిపారు. చట్టం ప్రకారం కులగణన నిర్వహిస్తామని, 10 లక్షల రూపాయల చంద్రన్న బీమా, 1,00,000 రూపాయల పెళ్లి కానుక అందిస్తామని, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని, గతంలో ఉన్న విద్యా పథకాలు అన్నింటినీ పునరుద్దరిస్తామని, వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తామని పేర్కొనడం చంద్రబాబు నాయకత్వ పటిమకు, దార్శనికతకు తార్కాణమని భగ్గు రామమూర్తి కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు బీసీల పక్షాన పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు అనగాని వారు కాదు, అనగదొక్కిన వారని మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గుర్తించి పార్టీలో ఉన్నతమైన అవకాశాలు తెలుగుదేశం పార్టీ కల్పించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే నిన్న ఏదైతే మంగళగిరిలో జరిగిందో జోహో బీసీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ ని అనౌన్స్ చేశారు. అది చూస్తే బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉండే చిత్తశుద్ది కానీ, బీసీల్ని ఏ విధంగా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్తామనే ఆలోచన స్పష్టంగా ఉంది ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా. ఎవరైతే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారో 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి మరి ఎన్టీఆర్ భరోసా కింద 4,000 పెన్షన్ ఇవ్వడానికి కలిపి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మేనిఫెస్టోలో నిన్న పెట్టి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ వివాహం గురించి కలిపి గతంలో చంద్రబాబు నాయుడు బీసీ ఎలాగైతే వివాహానికి పెళ్లి కానుకలు ఇచ్చాడో, చంద్రన్న పెళ్లి కానుకలు, అలాగే మళ్ళా అధికారం చేపట్టిన తర్వాత బీసీ మహిళలకి మరి వాళ్ళు గౌరవంగా పెళ్లి చేసుకోవడానికి 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక ఇవ్వడానికి కలిపి బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది. అలాగే చంద్రన్న బీమా కింద గతంలో 5 లక్షలు ఇచ్చారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత బీసీ వర్గాల వారికి కలిపి మళ్ళా బీమా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీలకు సంబంధించి ఏవైతే 34 అంశాలను రద్దు చేశాడో
అవన్నీ పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే చట్టసభల్లో 34% రిజర్వేషన్ ఉండేది. అటువంటి రిజర్వేషన్ ని 25% ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుదించింది. ఈవేళ సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, మండల ప్రెసిడెంట్లుగా, జడ్పీ చైర్మన్లుగా చాలా మంది అవకాశాలు కోల్పోయారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే 34% మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయో స్థానిక సంస్థల్లో, ఆ రిజర్వేషన్లని మళ్ళా పునరుద్ధరిస్తామని ఈ మేనిఫెస్టోలో ఏదైతే బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఈవేళ కాదు, అన్ని ఎన్టీ రామారావు నుంచి నాటి నుంచి నేటి వరకు బీసీలకి న్యాయం చేసే పార్టీ, బీసీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ, బీసీలని గౌరవించే పార్టీ. అవతల ఎర్రనాయుడు గారు, స్వర్గీయ ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రి చేసిందన్నా, యనమల రామకృష్ణ గారు మరి ఉన్నతమైన స్పీకర్ చేయడం కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం కానీ, అచ్చెన్నాయుడు గారికి ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేయడం కానీ, పుట్టా సుధాకర్ యాదవ్ మరి టీటీడీ చైర్మన్ గా చేయడం కానీ, అదంతా తెలుగుదేశం ద్వారా ఘనత. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ, బీసీ సోదరులు ఈ దగా ప్రభుత్వాన్ని, ఈ దగా కోరిని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. మరి బీసీలంతా ఐకమత్యంగా ఉంటూ ఈవేళ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, బీసీల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం కొల్లవలస గ్రామ సమీపంలో మహాశివరాత్రి పర్వదినాన హోమాన్ని నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని మునకలవలస కొర్లవలస గ్రామ సమీపంలో 200 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన దేవాలయం ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం. ఆ దేవాలయ ధర్మకర్త, దేవాలయ ట్రస్టు వ్యవస్థాపకులు శివస్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ మహాశివరాత్రి పర్వదినం రోజున దేవాలయ ప్రాంగణంలో లోక కళ్యాణం కోసం ఆవు పిడకలు, నెయ్యితో పంచహోమ కుండీగా ఏర్పాటు చేసిన మహా అగ్నిజ్వాల మధ్యలో కూర్చుని 1008 సార్లు మహామృత్యుంజయ మంత్ర జపాన్ని చేయనున్నట్లు శివస్వామీజీ తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు తెలుపుతూ, ఈ అగ్నిజ్వాల మధ్యలో కూర్చుని మృత్యుంజయ హోమం సుమారు 2 గంటల పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమం దక్షిణ భారతదేశంలో చేస్తారని, అటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో జరపడం ఆ పరమేశ్వరుని కృపని అన్నారు. గాలిలో ఉండే విషవాయువులు తగ్గించే గుణం స్వదేశీ ఆవు నెయ్యిలో ఉంటుందని, ఇది లోక కళ్యాణం కోసం చేయడానికి తలపెట్టడం జరిగిందని స్వామీజీ తెలిపారు. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సోంపేట గ్రామం బిరుసువాడలో ఓం శాంతి నిలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావుకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాశివుడి కోసం పలు విషయాలు తెలియజేసిన అనంతరం ఆధ్యాత్మిక నిలయంగా ఓం శాంతి ప్రసిద్ధిగాంచిందని తెలియజేశారు. ఓం శాంతి నిలయంలో వంట నిర్మాణశాలకు 20,000 రూపాయలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఓం శాంతి సభ్యులు, రోటరీ సభ్యులు, సెక్రటరీ వివి కృష్ణారావు, వడ్డి శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నందు ప్రభుత్వ మహిళా కళాశాలలో వివిధ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నందు ప్రభుత్వ మహిళా కళాశాల సెమినార్ హాల్లో బుధవారం నాబార్డు వారి ఆధ్వర్యంలో వివిధ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు మరియు రైతులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో నాబార్డు ద్వారా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టడం జరుగుతుందని, వీటిలో ప్రధానంగా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్య శాఖ, పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బ్యాంకుల అభివృద్ధి కోసం తెలియజేయడం జరిగింది. అలానే జీవనోపాధుల అభివృద్ధి కల్పన, వస్తువు విలువ ఆధారిత కార్యక్రమాలు మరియు రైతు ఉత్పత్తి కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా బ్యాంకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. అలాగే స్వయం శక్తి సంఘాలకు జాయింట్ లయబిలిటీ గ్రూప్ పై బ్యాంక్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వీటి ద్వారా బ్యాంకులు జీవనోపాధి కల్పనకు రుణ సదుపాయం కల్పించాలని తెలియజేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా
ఫిషాంధ్ర హబ్స్ ఏర్పాటు చేసి సబ్సిడీతో వ్యాపార కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు త్రినాథస్వామి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా డ్రోన్ పిచికారీ మరియు వ్యవసాయ పనుల యంత్రాంగాల వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అధిక ఆదాయం పొందే విధంగా చేయడం జరుగుతుందన్నారు. ఎఫ్పీఓ ద్వారా చేపట్టిన చేతి వృత్తులను ప్రదర్శించారు. సోంపేట మండలంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోంపేట మండలంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని వాలంటీర్ల సేవలు కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్, ఎంపీపీ నిమ్మనదాసు, కంచెలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు సిలగాన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని, ఎన్నికల కమిషన్ సూచనలను శతశాతం తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సెక్టోరియల్ అధికారులకు ఇంకా సెక్టార్ పోలీస్ అధికారులకు శిక్షణా తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. శిక్షణా తరగతుల్లో కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. తమ సెక్టార్ పరిధిలో ప్రతి పోలింగ్ స్టేషన్ కు రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలను, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. కమ్యూనికేషన్ మ్యాపింగ్ తయారు చేసి తక్షణమే స్పందించేందుకు తమ పరిధిలోని ఎన్నికల నిర్వహణ, అత్యవసర విధులు హాజరవుతున్న వారి ఫోన్ నెంబర్లను కలిగి ఉండాలన్నారు. ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ సమస్యాత్మక సంక్లిష్ట పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెక్టార్ అధికారులతో కలిసి ప్రతి గ్రామాన్ని సందర్శించాలని తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ మల్లారపు నవీన్ మాట్లాడుతూ సెక్టోరియల్ అధికారులు పోలింగ్ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రిపోర్టులను ఎన్నికల కంట్రోల్ రూమ్ కు నియమావళి ప్రకారం అందజేయాలన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో సమస్యలు ఉంటే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సమస్య ఉత్పన్నమైతే సెక్టోరియల్ అధికారులు తమ వద్దనున్న రిజర్వ్ పరికరాలతో వాటిని భర్తీ చేయాలని తెలియజేశారు. ఈ శిక్షణా కార్యక్రమం నందు డీఆర్ఓఎం గణపతిరావు, శిక్షణా తరగతుల నోడల్ అధికారి బాలాజీ నాయుడు, మాస్టర్ ట్రైనర్ శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల పట్టణంలోని పోలీసుల సహాయంతో బుధవారం కవాతు నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు ఎచ్చెర్ల పట్టణంలోని స్థానిక పోలీసుల సహాయంతో బుధవారం కవాతు నిర్వహించారు. జేఆర్పురం సీఐ రామచంద్రరావు, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఈ కవాతు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా రక్షణ ఏర్పాట్లకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.